గుడ్ ఈవినింగ్ అండి. కేజేక్యూ కొంచెం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, అందుకే కొంచెం టోన్ కూడా వేరేగా ఉంది. ఇది మా సుధాకర్ కాల్ చేసి ఇలా ఫంక్షన్ ఉంది రావాలంటే సుధాకర్ అండ్ శ్రీకాంత్ కోసం ఇక బయలుదేరి రావాల్సి వచ్చింది. అలాగే ఐ థాట్ ఐఎమ్ కమింగ్ ఫర్ మై ఫ్రెండ్స్, కాదు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. ఇదివరకు చెప్పారు కానీ నేను ఏదో జస్ట్ స్లిప్ ఆఫ్ మై మైండ్. తర్వాత కేకేది ఇంత బరువైన స్టోరీ ఉందని ఇప్పుడే నాకు ఐ కేమ్ టు రియలైజ్. సరే, టాకింగ్ అబౌట్ కేకే ఇన్ ద ఎండ్. అండ్ ఇప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కమింగ్ టు ద ఫిలిం కేజేక్యూ అన్న దాంట్లోనే ఏదో సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉందండి. యూజువల్గా ఆర్డర్ ఏంటంటే కింగ్, క్వీన్, జాక్ అంటాం. ఇదేదో కింగ్, జాక్, క్వీన్ అన్నారు. దానికి కూడా ఏదో లాజిక్ ఉండే ఉంటుంది, ఏదో డిఫరెంట్గా అనిపించింది. అలాగే ఈ సినిమా ఆ ట్రైలర్ కానీ చూస్తుంటే ఇంత యంగ్ టీమ్ ఇంత బ్రహ్మాండంగా చేసిన సినిమాటోగ్రాఫర్ ఆయన చూసినాక, ఆ విజువల్స్ చూసినాక ఆయన చూస్తే చాలా నార్మల్గా ఉన్నారు, ఇంత బ్రహ్మాండంగా చేశారు అనిపించింది. ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ ఎక్సెల్డ్. అక్కడ ట్రైలర్ చూస్తేనే అర్థమైంది. అందరూ చాలా కసిగా కిరణ్కి మంచి ట్రిబ్యూట్ ఇవ్వాలని పనిచేసినట్టు అనిపిస్తుంది. అలా కమింగ్ టు అవర్ దీక్షిత్ శెట్టి, ఆయన గురించి చెప్పాల్సిన లేదు. మనం రీసెంట్గా దసరాలో చూసాం, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అలాగే శశి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూటింగ్. నాకు తెలిసి శ్రీకాంత్ చాలా ప్రాక్టికల్గా ఉంటాడు. వాళ్ళ తమ్ముడిని ఈ క్యారెక్టర్లో పెట్టాడు అంటే, హీరోగా డెబ్యూ చేశాడంటే, అరే నేను కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్గా కొంచెం పెద్దోడిని అయ్యా కాబట్టి నేను అడిగితే పెట్టుకుంటారు, కానీ అది ఆ పేరు వస్తుందేమో సరిగ్గా చేయకపోతే అనేది కూడా అన్నీ ఆలోచించి ఇతన్ని క్యాష్ చేశారంటే డెఫినెట్గా ఇతను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడని కంపల్సరీ నమ్ముతున్నాం. అలాగే శశి, నీ మీద ఎడిషనల్ బర్డెన్ అది, మీ అన్నయ్య పక్కన ఉండటం వల్ల నీ మీద ఎడిషనల్ బర్డెన్ అది. డెఫినెట్గా అవన్నీ దాటి నువ్వు బ్రహ్మాండం చేసావనిపిస్తుంది. సో అండ్ హీరోయిన్ యుక్తి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆ ట్రైలర్లో చూస్తుంటే చాలా కట్ కూడా ఎంతో బాగుందండి. అది ఏదో చిన్న ఒక సెమీ హాలీవుడ్ కట్ లాగా అనిపించింది నాకు. ఏదో చాలా ఫీమేల్ క్యారెక్టర్స్ కానీ ఇది కానీ సినిమా డెఫినెట్గా చాలా ప్రామిసింగ్గా ఉంది. నేను చూస్తుంటే కమింగ్ శ్రీకాంత్ డైరెక్షన్లో వచ్చే ప్యారడైజ్కి ఇదేదో చిన్న ట్రైలర్ లాగా ఉంది ఈ సినిమా. బ్యాక్డ్రాప్ కూడా అక్కడ కూడా ఏదో చార్మినార్ అన్నారు, ఇక్కడ కూడా ఏదో చార్మినార్ అంటున్నారు, ఏదో ఉంది మొత్తానికి. సో ఈ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినాక సినిమా మీద చాలా చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సినిమా డెఫినెట్గా ఆడుతుంది. అందులో ఈ మధ్య సినిమా అబోవ్ యావరేజ్ అన్నా సరే కూడా జనాలు చాలా ఎంకరేజింగ్గా వచ్చి చూసి చాలా మంచి హిట్లు చేస్తున్నారు అని చెప్పి అనవసరం వెనక్కి తవ్వమాకండి, ఏది యావరేజ్ ఫీల్ ఇదని కాదు. సినిమా బాగానే ఉందంటే, ఇదివరకు రోజుల్లో బాగానే ఉందంటే వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా అందరూ బాగా థియేటర్స్కి వచ్చి చాలా ఎంకరేజింగ్గా ఉంది ఇప్పుడు. అలాగే ఈ సినిమా నిజంగానే బాగుంది అనే డెఫినెట్గా టాక్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఇంకా చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున ఆల్ ద బెస్ట్ అండి ఫర్ యువర్ బిగ్ రిలీజ్ ఆన్ August 7th. ఎవ్రీ వన్ వాచ్ ఇన్ థియేటర్స్, డోంట్ మిస్ దిస్ ఫిలిం, వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. అలాగే అండ్ అబౌట్ కిరణ్ మాట్లాడాలంటే, కిరణ్ గారు ముందర మా సుధాకర్ గురించి చెప్పాలి. ఒక సినిమా తీయటం అనేది స్క్రిప్ట్ నుంచి రిలీజ్ చేసేదాకా ఎన్ని కష్టాలు ఉంటాయో అన్నీ తెలుసు. దాంట్లో క్యాప్టెన్ ఆఫ్ ద షిప్కి ఏమన్నా అయితే ఇంకెంత కష్టపడాల్సి వస్తుందో ఇవన్నీ కూడా అవన్నిటినీ చాలా పాజిటివ్గా బ్రహ్మాండంగా తీసుకొచ్చిన సుధాకర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. బ్రహ్మాండంగా ఆర్ట్స్ అన్నిటినీ తోసి చాలా విక్టోరియస్గా వచ్చావు. నెక్స్ట్ ఇక రిలీజ్ డెఫినెట్గా చాలా పాజిటివ్గా ఉంది. దాని గురించి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది, సినిమా బాగా ఆడుతుందని. కమింగ్ టు కిరణ్ గారు, ఇందాక వాళ్ళ మదర్ శైలజ గారు బాధపడుతుంటే చాలా ఇది అనిపించిందండి. ఎందుకంటే ఆ పెయిన్ నేను 18 years 19 years మా మదర్ చనిపోయినప్పుడు ఎంత పెయిన్ ఉండేదో నాకు రికలెక్ట్ చేసుకుంటే అనిపించింది. కానీ ఇక్కడ వయసు వరుస దట్టు చెట్టు అంత కొడుకు మన ముందర లేడంటే ఎంత బాధో అర్థమవుతుందమ్మా. కానీ ఈ సందర్భంగా ఒకటే రిక్వెస్ట్, కిరణ్ ఇక్కడే ఉన్నాడు, ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు, ఈ సినిమా గురించే తపన పడుతున్నాడు. ఈ సినిమా మన విలేకరులు కానీ అందరికీ పేరుని రిక్వెస్ట్ చేసేది అంటే మీ జేబులోంచి ఆ పావలా కూడా తీసేయండి. ఆ రోజున రివ్యూలు కానీ కానీ చిన్న హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో అందరూ
ఆ పాజిటివ్ ఉంటే, అలాగే ప్రేక్షకులు అందరూ ఎన్నో సినిమాలు చూశారు, ఎన్నో ఆదరించారు. ఈ సినిమాని ఆ దృక్పథంతో అట్ ద సేమ్ టైం సినిమా డెఫినెట్గా బాగుంటుందని నమ్మి అందరూ వెళ్ళండి. దానిలో వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్గా తీసుకెళ్ళండి. సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. అందరూ తద్వారా ఈ సినిమా తీసిన వాళ్ళ కాడి నుంచి మన అందరం కలిసి కిరణ్కి గ్రాండ్ ట్రిబ్యూట్ ఇద్దాం. అలాగే వాళ్ళ పేరెంట్స్లో కానీ వాళ్ళ అక్క బావగారు అందరి కళ్ళలో ఆనందం చూద్దాం. ఈ విధంగా అన్న డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీవన్ ప్లీజ్ కాంట్రిబ్యూట్ యువర్ బెస్ట్ వాట్ యూ కెన్ డూ ఈ సినిమా గురించి, కిరణ్ గురించి. అలాగే కేజేక్యూ షార్ట్గా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న ప్రతి సోలు కోరుకునేది అదే. వాళ్ళతో పాటు నేను కూడా బలంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక్క నిమిషం, మేము చిరు లీక్స్ లాగా మైత్రి రవి లీక్స్ అని ఒక తమ్నైల్ వేసుకుందాం అనుకుంటున్నాం. ఫౌజీ గురించి ఏమైనా అప్డేట్ ఇస్తే. ఫౌజీ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ స్పీడ్ పేస్ అండి. December 3rd యాజ్ వీ మెన్షన్, కంపల్సరీ December 3rd, December 2nd ప్రీమియర్స్తో వస్తామండి వరల్డ్ వైడ్. అదైతే ఫర్ ష్యూర్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి గారు.